నేను ప్రజలకి అందరికీ ఒక అవగాహన సాక్షి ద్వారా ఏంటి అనంటే హ్మ్. మనకి ఆన్‌లైన్‌లో ఏదైనా వీడియో వచ్చినా, ఇమేజ్ వచ్చినా, కాల్ వచ్చినా గూడా హ్మ్. అది డబుల్ టైమ్ చెక్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. రైట్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇమేజ్ వచ్చింది. ఇమేజ్‌ని మనం ఎలా గుర్తించాలి? హ్మ్. ఒక డీప్‌ఫేక్ ఇమేజ్ వచ్చింది ఎలా గుర్తించాలి అనంటే ఫేషియల్ ఎక్స్‌ప్రెషన్స్‌లో అట్‌లీస్ట్ ఒక 1-2% అన్నా చేంజ్ ఉండొచ్చు. హుహు. లేదు అనంటే మనకి ఆన్‌లైన్‌లోకి వెళ్లి ఆ ఇమేజ్ డౌన్‌లోడ్ చేసుకొని ఆన్‌లైన్‌లో కొన్ని వెబ్‌సైట్స్ ఉన్నాయి. ఏఐ ఫేక్ డిటెక్టర్ వెబ్‌సైట్స్ ఉన్నాయి. ఫేస్ డిటెక్షన్ గానియండి, హ్మ్. సైట్ ఇంజిన్ అని ఒకటుంది. డీప్‌వేర్ అనే ఒక వెబ్‌సైట్ ఉంది. ఓకే. అందులోకెళ్ళి వీడియో గాని, లేదు అనంటే ఇమేజ్ గాని అప్‌లోడ్ చేస్తే అది ఏఐ జనరేటెడా, నాన్ ఏఐ జనరేటెడా అని తెలుస్తుంది. హుహు. సో, ఓకే. తెలిసినప్పుడు ఏంటి అనంటే గుర్తించొచ్చు. రైట్. సో, గుర్తించినప్పుడు ఈజీగా మనకు ఓకే. ఇది ఫేక్ అని చెప్పి తెలుస్తుంది. కానీ హ్మ్. ఇక్కడ ఏమైపోతుందంటే వాట్సాప్‌లో ఒక మెసేజ్ వచ్చినప్పుడు హ్మ్. మనము జనరల్‌గా పానిక్ అయిపోతాం. రైట్. అది కరెక్టే. ఏఐ జనరేటెడా కాదా అని చెప్పి అంత గమనించి ఆ స్టెప్ త్రూ వెళ్ళే అంత టైం గూడా మనకు దొరకదు. రైట్. సో, ఇప్పుడేంటంటే కస్టమ్ పీపుల్‌గా ఇప్పుడు ఆల్రెడీ యాప్స్‌లో గవర్నమెంట్ గూడా దే ఆర్ టేకింగ్ సమ్ డిసిషన్స్ పాలసీ చేంజెస్ వస్తున్నాయి. కానీ ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా వస్తే బెటర్. హ్మ్. ఆ డిటెక్షన్ ఇంజిన్ ఏదైతే ఉందో ఇన్‌స్టంట్‌గా ఇన్‌బిల్ట్ ఈ యాప్స్‌లో వచ్చే విధంగా చేస్తున్నారు. రైట్. అంటే మీరు ఎటువంటి ఏఐ రిలేటెడ్‌ది చూసినా గూడా అది హ్మ్. ఏఐ జనరేటెడ్ అని క్లియర్‌గా మెన్షన్ చేసి ఉంటుంది దానిపైన. రైట్. కనిపిస్తోంది ఈ సో, మధ్య. సో అలా ఉంటే మోర్ బెటర్. సో, రైట్. ఇప్పుడు మీకు కనిపించేది ఇప్పుడు ఏదైతే ఉందో ఏఐ అని హ్మ్. చెప్పి కనిపిస్తుంది కదా! దాన్ని గూడా వాటర్ మార్క్ రిమూవర్ అనే వెబ్‌సైట్స్‌కెళ్ళిపోయి తీసేయొచ్చు. ఓహ్! ఓకే. సో, నేను చెప్పేది ఏంటంటే డైరెక్ట్ సోర్స్ ఏదైతే ఉందో సోర్స్ అనేది ఇంపార్టెంట్ మనకి. హ్మ్. హ్మ్. క్రైమ్‌లో గాని ఎక్కడైనా గూడా సోర్స్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. ఆ సోర్స్ నుంచే అది ఏఐ డిటెక్టెడ్ అని చెప్పి ఒక డిస్క్లైమరో హ్మ్. లేదనంటే గవర్నమెంట్ ఎటువంటి విషయాలు ప్లాన్ చేస్తుంది అనంటే మినిమమ్ 10% ఆఫ్ ద పిక్చర్ ఆర్ ద ఇమేజ్ ఆర్ వీడియో థట్ యూ ఆర్ క్రియేటింగ్ దేర్ ఇట్ విల్ బి మెన్షన్డ్ ఇట్ ఈస్ ఏఐ జనరేటెడ్ అని. ఓకే.